నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుందండి. ఉచిత బస్సు ప్రయాణం అంటే సాదాసీదా వాళ్ళకి బాగానే ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలకి బాగుంటుంది. సద్వినియోగం చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి. అంటే వాళ్ళు ఉచిత బస్సు ఇచ్చారు కదా అని చెప్పి అన్నిటికీ మనం ఉపయోగించుకోకూడదు. మన పని ఏంటే మనం చూసుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలకి ఒక 1500, 2000 కలిసి వచ్చినట్టే ఈ బస్ ప్రయాణం. అది కొంతమంది ఏమంటున్నారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మగవారికి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలన్నా కానీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. మగవారికి ఇబ్బంది అయిపోతుంది అని అంటే అండి, మనం ప్రయాణం చేసేది ఎదట వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా ఉండాలండి. ఇబ్బంది కలిగించేలాగా ఏది ఉండకూడదు. అది మన మైండ్ సెట్కి వదిలేసుకోవాలి. మనం ప్రయాణం చేస్తున్నామంటే మన చుట్టుపక్కల 10 మంది ఉంటారని మనం గమనించుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు కదా ఉండేది. మరి ఇప్పుడు మహిళలకి ఇలా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఆటో వాళ్ళకంటే ఉచిత బస్సు అని అంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఆటోకి ఇచ్చే డబ్బులు బస్సుకి ఇస్తాం అని అనుకుంటారు. అదే ఉచిత బస్సు అంటే ఆటో వాళ్ళ మీద ఈ ప్రభావం ఎంతో కొంత పడిద్దండి. పడకుండా మాత్రం ఉండదు. ఇదే పథకం సంబంధించి కూడా తెలంగాణలో కూడా పెట్టారు. అయితే అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఆంధ్రాలో కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి కూడా వస్తున్న వార్తలు మీరేమంటారు? ఫెయిల్ అవటం అంటే అక్కడ బాగానే వినియోగించుకుంటున్నారు కదండి. ఫెయిల్ అయిందని మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి అది బాగుంది. మనకి ఇక్కడ పెడితే మనకు పెట్టిన తర్వాత కదా అది ఫెయిల్ అయిందా రిజల్ట్ తెలిసేది. ఇప్పుడు జూన్ 12 కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అదే రోజున పిల్లలకి తల్లిదండ్రులను వితాంతులకి ఒంటరి మహిళలకి 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు వదిలేరండి ఆల్రెడీ. ఎలా అనిపిస్తుంది? అంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి. మనం పెన్షన్ దారు కాదు కదా. ఎలా ఉంది సంవత్సరం పరిపాలన? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి.